ఇక నిరుద్యోగుల నిరసనలపై మరోసారి స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగులకు ఏమైనా సమస్యలు ఉంటే మంత్రులను కలవాలని సూచించారు. కొందరు పిల్లలు పరీక్షలు వాయిదా వేయాలని అంటున్నారని, పిల్లలు రోడ్డు ఎక్కడం కన్నా ప్రభుత్వం వారి సమస్యలు వినడానికి సిద్ధంగా ఉందన్నారు రేవంత్. పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని శనివారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి కొన్ని గంటల్లోనే విద్యార్థులతో చర్చలకు సిద్ధమని చెప్పడం ఆసక్తిగా మారింది. మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు, కొందరు ముందు కోరు, కొందరు వెనుక కోరు అంటారు. తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఏందాన్ని ఉంటే పోయి మంత్రులను కలువురు, మీ సాధక బాధకాలు ఉంటే ఇను చెప్పురి. తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నినమైన మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు, కొందరు ముందు కోరు, కొందరు వెనుక కోరు అంటారు. తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఏందాన్ని ఉంటే పోయి మంత్రులను కలువురు, మీ సాధక బాధకాలు ఉంటే ఇను చెప్పురి. తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నినమైన మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు, కొందరు ముందు కోరు, కొందరు వెనుక కోరు అంటారు. తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఏందాన్ని ఉంటే పోయి మంత్రులను కలువురు, మీ సాధక బాధకాలు ఉంటే ఇను చెప్పురి. తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నినమైన మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు, కొందరు ముందు కోరు, కొందరు వెనుక కోరు అంటారు. నిరుద్యోగుల నిరసనలపై మరోసారి స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగులకు ఏమైనా సమస్యలు ఉంటే మంత్రులను కలవాలని సూచించారు. కొందరు పిల్లలు పరీక్షలు వాయిదా వేయాలని అంటున్నారని, పిల్లలు రోడ్డు ఎక్కడం కన్నా ప్రభుత్వం వారి సమస్యలు వినడానికి సిద్ధంగా ఉందన్నారు సీఎం. పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని శనివారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి కొన్ని గంటల్లోనే విద్యార్థులతో చర్చలకు సిద్ధమని చెప్పడం ఆసక్తిగా మారింది. ఇక రేవంత్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, నిన్న జేఎన్టీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటుకు ప్రధాన కారణం నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోతే ప్రజాప్రతినిధులుగా విఫలమైనట్లే అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే నిరుద్యోగ యువకులు, విద్యార్థుల కోసము మా ప్రభుత్వం వివిధ ప్రణాళికలు కూడా రూపొందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించారు. గత 20 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులు క్లియర్ చేసి ఏకకాలంలో 19,000 టీచర్ల ప్రమోషన్లు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా కూడా నిర్వహించామని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. గ్రూప్ 1 కు పరీక్షకు 4,03,000 మంది దరఖాస్తు చేసుకుని 3 లక్షల పైగా కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసి నిరుద్యోగులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా కూడా నిర్వహించామని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 1 లో గత ప్రభుత్వం బయోమెట్రిక్ ని తీసుకోకపోవడం వలన కోర్టు స్ట్రైక్ ఆఫ్ చేసింది. ఇచ్చిన నోటిఫికేషన్ అమలు చేసిన తీరును కూడా తప్పు పట్టింది. అయితే మా ప్రభుత్వము టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ లో ఏ అంశాలు పొందపరిచామో అదే పద్ధతిలో పరీక్షలు నిర్వహించి రిజల్ట్స్ కూడా ఇచ్చామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న 2022లో గత ప్రభుత్వము 1.50 రేషియోలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ పరీక్షల్లో జరిగిన విషయాలతో రద్దు కాబట్ట విషయం అందరికీ కూడా తెలిసిందే. సేమ్ గైడ్ లైన్స్ లో పరీక్షలు నిర్వహించాక కొందరు ఇప్పుడు 1.110 అంటున్నారు. మాకేం ఇబ్బంది లేదు పిలవడానికి, కానీ కోర్టులో ఇబ్బంది ఎదురవుతుందని కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. 1.50 అని చెప్పి పరీక్షలు నిర్వహించి ఇప్పుడు 1.100 అనే రిజల్ట్ ఇస్తే ఫండమెంటల్ కు వ్యతిరేకమని కోర్టు మళ్లీ స్ట్రైక్ ఆఫ్ ఇస్తుంది. గ్రూప్ 1 వ్యవహారం మళ్లీ మొదటికి వస్తుంది అని కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. 2011 నుంచి 2024 వరకు గ్రూప్ 1 కంప్లీట్ కాలేదు. ఈ రోజు 21 నుండి 22 ఏళ్ల పిల్లగాడు ఈ రోజు 30 ఏళ్ళు దాటి, ఆ రోజు 21 నుండి 22 ఏళ్ల వయసు గల పిల్లగాడు ఈ రోజు 34 ఏళ్ల వయసు దాటిపోయాడని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. యుక్త వయసు మొత్తం కోచింగ్ సెంటర్లోనే గడిచిపోయింది. అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ ప్రకారము పరీక్షలు నిర్వహించాము. విద్యార్థుల జీవితాలపై మన విధానాలు ఇబ్బంది కాకూడదంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన విషయం తెలిసిందే. పోస్ట్ పోన్ తో ప్రజాప్రతినిధులకు పోయేది లేదు, ఉద్యోగాలు కావాలని కొట్లాడింది మనమే, పరీక్షలు ఇబ్బంది లేకుండా నిర్వహిస్తుంటే కొందరు వాయిదా కావాలంటున్నారని కూడా
నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన విషయం తెలిసిందే. 2 సంవత్సరాల నుండి కూడా డిఎస్సి పరీక్షలు నిర్వహించలేదు. 2 సంవత్సరాల నుండి నిరుద్యోగులు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు. పరీక్షల సిలబస్ గానీ విధానాన్ని ఎక్కడ కూడా మార్చలేదని కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్ గా కూడా తెలిపారు. కొన్ని రాజకీయ శక్తులు కోచింగ్ సెంటర్లు వాళ్ళ లాభాల కోసము పరీక్షలు వాయిదా వేయాలని కూడా కోరుతున్నారని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ రోజు కొద్దిసేపటి కిందట కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల నిరసనలపై మరోసారి స్పందించారు. నిరుద్యోగులకు ఏమైనా సమస్యలు ఉంటే మంత్రులను కలవాలని కూడా సూచించారు. కొందరు పిల్లలు పరీక్షలు వాయిదా వేయాలని అంటున్నారు. పిల్లలు రోడ్డు ఎక్కడం కన్నా ప్రభుత్వం వారి సమస్యలు వినడానికి సిద్ధంగా ఉందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తి లేదని నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం గవర్నమెంట్ డెసిషన్ మార్చుకుందనేది కూడా ప్రస్తుతం వినిపిస్తోంది. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి ప్రకటించిన కొన్ని గంటల్లోనే విద్యార్థులతో చర్చలకు సిద్ధమని చెప్పడం కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. గవర్నమెంట్ డెఫినెట్ గా దీన్ని బట్టి చూసుకుంటే డిఎస్సి విద్యార్థుల పట్ల గానీ పాజిటివ్ గా ఉన్నట్టే అనిపిస్తోంది. ఎందుకంటే నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులని కలవాల్సిందిగా కూడా సూచనలు ఇవ్వడము, ఏమైనా సమస్యలు ఉంటే మంత్రులను కలవాలని కూడా సూచించారు. ఈ నేపథ్యంలో మరి ఈ విద్యార్థి సంఘాలు, ఈ డిఎస్సి అభ్యర్థులు వెళ్లి మంత్రులు ఎవరిని కలుస్తారనేది కూడా ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారింది. శివ. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ. నిన్నమైన మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు, కొందరు ముందు కోరు, కొందరు వెనుక కోరు అంటారు. తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఏందని ఉంటే పోయి మంత్రులను కలువురు, మీ సాధక బాధకాలు ఉంటే చెప్పురి. తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నిన్నమైన మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు, కొందరు ముందు కోరు, కొందరు వెనుక కోరు అంటారు. తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఏందని ఉంటే పోయి మంత్రులను కలువురు, మీ సాధక బాధకాలు ఉంటే చెప్పురి. తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నిన్నమైన మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు, కొందరు ముందు కోరు, కొందరు